అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కౌన్సెలింగ్ ద్వారా ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు. మీ ఐన్ఫూల్ సామ మాటలు వారికి మానసిక ధైర్యాన్నిస్తాయి. ఇంటిని పునరుద్ధరించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త ఫర్నిచర్ను కొనుగోలు చేస్తారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. సంగీతం వినడం లేదా పాడటం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. సంగీత సాధన చేసేవారికి ఇది చాలా మంచి రోజు. నాటక రంగంలో మీ నటనకు విశేషమైన ప్రశంసలు లభిస్తాయి. రంగస్థలంపై మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూర్పు, చక్కదనం ఉంటాయి. అన్ని పనులను అందంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. వారితో గడిపే సమయం ఆనందాన్నిస్తుంది. సామాజిక సేవకు మీరు చేసిన సేవలకు గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది చాలా అనుకూలమైన రోజు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు. సమాజంలో మీకు గౌరవం, మర్యాద పెరుగుతాయి. మీ మాటలకు విలువ ఇస్తారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశాలు లభిస్తాయి. మీ సామర్థ్యాలు మీకు పదోన్నతిని తెచ్చిపెడతాయి. ఈ రోజు మొత్తం మీరు ఆనందంతో నిండి ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. క్రీడలలో పాల్గొనే వారికి విజయాలు వరిస్తాయి. మీ శారీరక దృఢత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు కోచింగ్, శిక్షణ ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రేమ సంబంధాలలో ఈ రోజు మీరు అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి. మీ బంధం మరింత బలపడుతుంది. బీమా సంబంధిత విషయాలలో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు సురక్షితంగా ఉంటారు. సామాజిక మాధ్యమాలు వృధాగా సమయాన్ని తీసుకుంటాయి. ముఖ్యమైన పనులకు ఆటంకం కలిగిస్తాయి. సోషల్ మీడియా వాడకం వల్ల అపార్థాలు, గొడవలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. అందరితో కలిసి ఆనందంగా ఉంటారు. సామాజిక సేవకు మీరు చేసిన సేవలకు గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది చాలా అనుకూలమైన రోజు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు. సమాజంలో మీకు గౌరవం, మర్యాద పెరుగుతాయి. మీ మాటలకు విలువ ఇస్తారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశాలు లభిస్తాయి. మీ సామర్థ్యాలు మీకు పదోన్నతిని తెచ్చిపెడతాయి. ఈ రోజు మొత్తం మీరు ఆనందంతో నిండి ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. క్రీడలలో పాల్గొనే వారికి విజయాలు వరిస్తాయి. మీ శారీరక దృఢత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు కోచింగ్, శిక్షణ ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రేమ సంబంధాలలో ఈ రోజు మీకు అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి. మీ బంధం మరింత బలపడుతుంది. బీమా సంబంధిత విషయాలలో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు సురక్షితంగా ఉంటారు. సామాజిక మాధ్యమాలు వృధాగా సమయాన్ని తీసుకుంటాయి. ముఖ్యమైన పనులకు ఆటంకం కలిగిస్తాయి. సోషల్ మీడియా వాడకం వల్ల అపార్థాలు, గొడవలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. అందరితో కలిసి ఆనందంగా ఉంటారు. మీ సృజనాత్మక ఆలోచనలు ఈ రోజు ముందుకు సాగవు. మీ కళాత్మక సామర్థ్యాలు తగ్గిపోతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది. నాట్య ప్రదర్శనలలో మీరు ఆశించిన విజయం దక్కదు. కళా ప్రదర్శనల విషయంలో నిరాశ ఎదురవుతుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల అదృష్టం కలుగుతుంది. గోమాతకు ఆహారం అందించడం శుభప్రదం. ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను, ఆనందాన్ని అందిస్తాయి. వ్యాపార లేదా విహార యాత్రలు విజయవంతమవుతాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి ఓం శాంతి అనే మంత్రాన్ని జపించండి. ఇది మీకు ప్రశాంతతను కలిగిస్తుంది. మీ సంబంధాలలో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. నమ్మకానికి భంగం కలిగే అవకాశం ఉంది. మీ మనోభావాలు ఈ రోజు స్థిరంగా ఉండవు. తొందరగా నిరాశ చెందుతారు. చిన్న విషయాలకే ఎక్కువగా కలత చెందుతారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా మారుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు.
పొందుతారు. జీవన శైలిలో మార్పులు తీసుకురావడానికి మీరు ప్రయత్నించరు. పాత అలవాట్లు తిరిగి మొదలవుతాయి. ఆర్థిక లావాదేవీలలో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఈ రోజు కొత్త పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలు అధికమయ్యే అవకాశం ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా ఉపయోగించుకుంటారు. సాంకేతిక నిపుణులకు మంచి పేరు, ధనం లభిస్తాయి. ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఆలోచనలకు తోటివారు మద్దతు తెలుపుతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేయడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని ముందుకు సాగుతారు. సృజనాత్మక ఆలోచనలు ఈ రోజు మీకు పనికిరావు. మీరు అనుకున్న నూతన ఆవిష్కరణలు విజయవంతం కావు. మీరు పూర్తి ప్రేరణతో, ఉత్సాహంతో ఉంటారు. మీ శక్తి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. ఆత్మీయులతో మీ సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. పరస్పర అవగాహన పెరుగుతుంది. భావోద్వేగ బంధాలు బలపడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు నూతనోత్తేజం లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా మీరు చాలా ఉత్తేజంగా ఉంటారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో మీరు చురుకుగా పాల్గొంటారు. మీకు సంతృప్తి లభిస్తుంది. మీ సేవలను అందరూ ప్రశంసిస్తారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు ఇతరులతో సులభంగా సంభాషిస్తారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక చింతనపై మనసు కేంద్రీకరించడం కష్టమవుతుంది. దేవుడిపై నమ్మకం సన్నగిల్లి సందేహాలు పెరిగే అవకాశం ఉంది. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ సృజనాత్మకత ప్రశంసలు పొందుతుంది. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులలో ఫోటోగ్రాఫర్గా గుర్తింపు లభిస్తుంది. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది. మీ నాయకత్వ లక్షణాలు ఈ రోజు ప్రస్ఫుటమవుతాయి. మీ చుట్టూ ఉన్న గొడవలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. మనస్పర్ధలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పశుపోషణలో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. మీరు పెంచే జంతువుల ఆరోగ్యం ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. ఈ రాశివారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. అన్ని పనులలో విజయం సాధిస్తారు. సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభార్థక్రియలలో పాల్గొంటారు. అవి మీకు ఆనందాన్ని, మానసిక సంతృప్తిని ఇస్తాయి. మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. అమ్మకాలు పెరుగుతాయి. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు వినూత్న మార్గాలను కనుగొంటారు. మనశ్శాంతి లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన చెందుతారు. ఇంట్లో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది. ఒంటరితనం పెరుగుతుంది. ఇతరుల పట్ల నమ్మకం పెరుగుతుంది. మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు. పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. లాభాలు మీ సొంతమవుతాయి. పని ప్రదేశంలో సహోద్యోగుల నుండి పనిలో సహకారం లభించదు. అధిక పని ఒత్తిడి వలన మీరు మానసిక ఇబ్బందులకు గురవుతారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంప్రదాయ విలువలను గౌరవిస్తారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. గతంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఇతరుల జీవితాలను మెరుగుపరుస్తారు. మీకు సంతృప్తి లభిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త పద్ధతులను అవలంబిస్తారు. మీ ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. రుచికరమైన పౌష్టికాహారం తీసుకుంటారు. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు మరింత మందిని ఆకట్టుకుంటారు. కొత్త నెట్వర్కులను ఏర్పాటు చేయడంలో విఫలమవుతారు. ముఖ్యమైన కాంటాక్ట్లు మీకు దూరమవుతాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి పెరుగుతుంది. సామాజిక సేవ చేస్తారు. వృత్తి అభివృద్ధికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందుతాయి. ఆరోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకుంటారు. ఈ రోజు చదవడం వలన మంచి జ్ఞానం లభిస్తుంది. మీరు ఇష్టపడే పుస్తకాలను కొనుగోలు చేస్తారు. వాతావరణం ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. మీ ధైర్య సాహసాలు ఈ రోజు మీకు అండగా నిలుస్తాయి. క్లిష్ట పరిస్థితులలో కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతారు. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇంటిలో విద్యుత్ ఉపకరణాలు పాడైపోతాయి. పర్యటనలు అనుకున్నంత ఆనందంగా ఉండవు. ప్రయాణాలలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. న్యాయ సలహా తీసుకోవలసి వస్తుంది. మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. ఊహించని ధనలాభం లభిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి వర్క్షాప్లలో పాల్గొంటారు. ఈ శిక్షణలు మీ వృత్తికి లాభిస్తాయి. భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది. మీరు కొత్త టెక్నాలజీ
టెక్నాలజీలను ఉపయోగిస్తారు, ఆర్థిక పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందుతారు. రాజకీయాలలో ఉన్నవారు అవినీతి, ఆరోపణలు లేదా అపజయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ప్రతికూల ఫలితాలనిస్తాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వివాహ, ఇతర శుభకార్యాల నిర్ణయాలు తీసుకుంటారు. వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు సంతృప్తి లభించదు. విరామం లభించినప్పటికీ ఆనందం ఉండదు. దివ్య చింతనతో మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.